మంగళవారం వచ్చిందంటే చాలు మా వారితో పెద్ద లొల్లైపోయి చెప్పడం మర్చిపోయా. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేసినాక ఒక హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ కూడా చేశారనుకోండి ఇంకో 4-5 మన వీడియోని చూస్తారన్నమాట. విషయానికి వస్తే ఈరోజు మంగళవారం పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకోవాలి, కానీ కొంచెం లేట్ అయిందండి. అసలే ఈరోజు మంగళవారం పనంతా ఎక్కడిదక్కడనే ఉంది. మంగళవారం అంటేనే నాకు గుర్తుకొచ్చేది ఈరోజు మా వారు ఫాస్టింగ్ ఉండకపోయినా కూడా దేవునికి అయితే దీపం పెట్టుకుంటారు. దీపం పెట్టుకుంటారు అని అంటే ఖచ్చితంగా ఇల్లు శుద్ధి చేయాలి, అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. రోజువారి పనుల కన్నా కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడైతే నా బ్లాగ్ ఈ మంగళవారం వస్తే చాలు అదో టెన్షన్ అయిపోతుంది. ఖచ్చితంగా మా వారు కొంచెం లేట్గా లేచినా కూడా చాలుగా నేను దొరికేసాను రా నాయన అనుకుంటాను. ఎందుకంటే పనేమో తొందరగా కాదు, నువ్వు ఇంకా పని కాలేదా అని ఇటు పని చేస్తూ అటు మా వారి చివాట్లో వింటూ ఉంటానన్నమాట. ఇక ఈ ముచ్చట్లన్నీ పక్కకు పెడితే నేను డైలీ రొటీన్లో ఏం చేస్తానో చూసాయండి. డైలీ అయితే నేను నైట్ మిల్క్ బాగా బాయిల్ చేసి పక్కకైతే పెట్టుకుంటానండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. మార్నింగ్ వచ్చే వరకు మనకి ఇలా మీగడ అయితే ఫామ్ అవుతుంది కదా, ఆ మీగడైతే డైలీ నేను స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. దానికోసం అయితే డైలీ నెయ్యి కోసం మీగడ తీసి స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంట్లో పెరుగు కూడా అయిపోయిందన్నమాట. కొంచెమే నాకు గంటెడు పెరుగు ఉంది. దానికోసం అయితే ఇక్కడ పెరుగునైతే నేను తయారు చేస్తున్నాను. పెరుగు కోసం ఏం లేదండి, గోరువెచ్చిన పాలల్లో ఈ మాత్రమే నా దగ్గర పెరుగు ఉంది, కలిపి పెట్టుకున్నాను కదా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మనకి పెరుగు అనేది నిజంగా పెరుగు భలే వస్తుంది తెలుసా అండి. మనం ఒక్క చుక్క పెరిగేసినా కూడా పాలల్లో మనకి మొత్తం పెరుగంతా ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఇక పెరుగు అయిన తర్వాత కొన్ని పాలు తీసైతే పక్కకు పెట్టుకున్నాను. ఈ పాలతో అయితే మా వాళ్ళకైతే చాయ్ పెట్టియాలి. ఇక పూజ విషయానికి వస్తే మంగళవారం వచ్చిందంటే ఖచ్చితంగా మా ఇంట్లో దీపం పెట్టుకోవాల్సింది. దీపం పెట్టుకోకపోతే అది మంగళవారం కాదు అని అనుకోవాల్సింది. ఒకవైపు వాళ్ళ డాడీ పూజ చేస్తుంటే ఇంకోవైపు చూడండి అమ్మ కొడుకుల ఆట. మళ్ళీ పడేస్తున్నావు. దెబ్బలు అయితే తినద్దు, దెబ్బలు అయితే అభ్యంతో ఇదే కదా. నేను చేస్తా ఉంటే వాడు పడేస్తా ఉంటాను, నేను చేస్తా ఉంటే వాడు పడేస్తా. ఏం చేస్తున్నావు బేటా? ఎందుకు పడేస్తున్నావే? ఎందుకు పడేస్తున్నావు చెప్పు. ఇటు చిన్నాడు అవన్నీ ఎత్తు ఫస్ట్. నువ్వు అవ్యాన్ అట్లా చెయ్యదు బేట. ఇప్పుడు రాగా నేను కష్టపడి వచ్చిన, నువ్వు ఎందుకు పడేస్తున్నావు రా? పీజే అబ్బా పడేయకు బేట. అమ్మకి ఇచ్చేసేయి. ఇవి కాదు, మొత్తం ఇచ్చేసేయి. ఈయనా అవ్యాన్ మా అమ్మకి ఇచ్చే బేట. కొన్ని కాదే మొత్తమే చిన్నాడు. ఇయ్యి అవ్యాన్ ఇది చూడు, అమ్మ చూడు. అవెత్తు మొత్తం ఎత్తు. ఇందులో కూర్చో, సపడే కిందలో కూర్చోరా. ఒక కాలు ఎందుకు, 2 కాళ్ళు పెట్టి కూర్చో. అవ్యాన్ కూర్చుంటావా? స్మైల్ ఒకటి మళ్ళా. దెబ్బలైతే నీకు ఖాళీ అది. సిట్ రైట్ అవ్యాన్, సరిగ్గా కూర్చో. అవ్యాన్ బేటా గిటు. అవన్నీ తీయకురా, పీచే పట్టి చిన్న క్యూట్ నాకు తింటానా? తీసే
ఇలా ఉంటుందండి. ఒకవైపు నేను పని చేస్తూ ఉంటే ఇంకోవైపు మా చిన్నోడు కూడా నేను చేస్తాలే మమ్మీ అని నాకు పనికి డబ్బులు పని చేసి పెడతాడన్నమాట. పిల్లలంటేనే ఆ అల్లరి ఖచ్చితంగా ఉండాల్సిందే కదా, ఆ అల్లరి చేయకపోతే పిల్లలు ఎట్లా అవుతారు చెప్పండి. ఇలా రోజు మా చిన్నోనితోని ఆడుకుంటూ ముచ్చట చేసుకుంటూ ఇట్లా ఉంటానన్నమాట. మంచిగా అనిపిస్తుంది ఆడు చేసే అల్లరి. ఇప్పుడే కదా అండి వాళ్ళు చేసేది అల్లరి, చిన్నప్పుడే భలే అనిపిస్తుంది వాళ్ళ అల్లరి చూస్తూ ఉంటే. పెద్దగా అయినాక చేస్తారో ఏంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా, ఆలూ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఎందుకంటే నిన్న నైట్ వండిన అన్నం అయితే చాలా వరకు మిగిలిపోయింది. అదే అన్నం అలాగే ఉంచామనుకోండి, ఆ అన్నం అయితే ఎవ్వరు ముట్టుకోరు. మళ్ళీ ఈరోజు మా వారు ఫాస్టింగ్, కనీసం మా వారు అన్న తింటారంటే తను తినడు. ఎందుకంటే ఫాస్టింగ్ కాకపోయినా కూడా నిన్న వండిన వంటలు అయితే తినడు. ఎందుకంటే స్నానం చేయకుండా వండినాం కదా, ఆ ఫుడ్ అయితే ముట్టుకోరన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ అయితే నా కోసం మా నాన్న కోసం. ఇలా ఉట్టి రైస్ తినర్రి అని అంటే అస్సలు తినబుద్ధి కాదు. అందుకే ఇక్కడ అయితే కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నా. నార్మల్గా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే ఏం బాగుంటుంది లేండి అని కొంచెం ఆలూ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నా. నాకైతే చాలా వరకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టం. బట్ ఈరోజు మంగళవారం కదా, ఖచ్చితంగా మా ఇంట్లో అయితే అలో లేదని అంటాను. ఏదో తప్పనిసరిగా అయితే ఎవరైనా వస్తే వండుతాము, కానీ మా ఇంట్లో కావాలైతే అస్సలు వండుకోము. ఎందుకంటే మా వాడు దీపం పెట్టుకొని నాన్ వెజ్ తినరు కాబట్టి చాలా వరకు మేము మంగళవారం అయితే వండము. మంగళవారం వస్తేనే నాకు ఏదో తెలియని ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు దీపం పెట్టుకుంటాం కదండి, నిజంగా మన ఇంట్లో దీపం పెట్టుకుంటే ఆ రోజంతా ఎంత హ్యాపీగా ఉంటుందో, నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మళ్ళీ టీవీలో సాంగ్స్ పెట్టుకుంటాం కదా, దేవుని సాంగులు పెట్టుకొని పూజ చేస్తా అంటే నిజంగా మా చిన్నోడు కూడా మంచిగా దేవుని మొక్కుతూ పూజకి మంచిగా అనిపిస్తుంది. నిజంగా పూజ చేసిన రోజు ఎంత బాగా అనిపిస్తుందో, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక ఫ్రైడ్ రైస్ అయితే నేను మా డాడీ కలిసి తిన్నామన్నమాట. ఈరోజైతే చాలా వరకు నేను వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే ఈరోజు చాలా వర్క్స్ ఉండేవి. మంగళవారం అంటే చాలా వర్క్స్ ఉంటాయండి నాకు. ఎందుకంటే కొంచెం దీపం పెట్టుకోవడం, ఇల్లు శుద్ధి చేసుకోవడం అంటే కొంచెం ఎక్కువనే పనులు ఉంటాయి కదా. ఇక మా వారు కొంచెం పని మీద బయటికి వెళ్ళారన్నమాట. ఇక చిన్నని చూసుకుంటూ వీడియోస్ తీసుకోవడం కొంచెం కష్టమైంది. అందుకే చాలా వరకు కొన్ని క్లిప్స్ అయితే తీసినవి యాడ్ చేశాను అన్నమాట. ఇట్లా ఈరోజు వీడియో ఇదన్నమాట. ఫ్రైడ్ రైస్ అయితే నిజంగా చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఏం లేదండి, మనకి ఇందులో నేను చిల్లీ పౌడర్ ఎక్కువ వాడను. చిల్లీ పౌడర్ వాడకపోతేనే టేస్ట్ బాగుంటుంది మనకి. మనం ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటామో నార్మల్గా ఆలు వేయడమే, అంతే. కర్రీ లెక్కనే అనిపిస్తుంది నాకు కూడా, కర్రీని రైస్లో కలుపుకొని తిన్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యలో ఏంటో కానీ నేను ఆలుగడ్డ కూర వండినప్పుడల్లా మెత్తగా అయిపోతుంది. ఒక్కసారి మీరు మెత్తగా అయినప్పుడు ఇలా ట్రై చేయండి. ఆలుని చిన్న కట్ చేసుకొని చేయడం వల్ల ఆలు మంచిగా మనకి కుక్ అవుతుంది. చాలా నచ్చుతుంది. మీరు మన ఛానల్ని ఫాలో చేయండి.